ఓవైపు గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మరి కృష్ణమ్మ ఉరకలేవి? గోదావరి మరీ ప్రమాదకర స్థాయిలో కాకపోయినా వరద ఉధృతైతే కనిపిస్తోంది. ఎటొచ్చి కృష్ణవేణిలోనే అడుగంటిన నీటి మట్టాలు కనిపిస్తున్నాయి. ఋతుపవనాలు కరెక్ట్ టైంకే వచ్చినా అనుకున్నంత రేంజ్లో వర్షాలు పడలేదన్నది నిజం. మరి ఈ పరిస్థితి ఇంకెంతకాలం? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? వర్షాలు ఆలస్యమైనా అనుకున్న సమయానికి రిజర్వాయర్లు నిండకపోయినా మేమున్నాం అనే ఆశలు నింపుతున్నాయి గోదావరి కృష్ణవేణి. ఇప్పుడిప్పుడే గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. కృష్ణా నదికి వరదలు రావడానికి మరో 2-3 రోజులు పట్టేలా ఉంది. కృష్ణాలో నీళ్లు లేకపోయినా కృష్ణా డెల్టాను గోదావరి ఆదుకుంటోంది. ప్రస్తుతం గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద వరద దాదాపు 15 అడుగులకు చేరింది. పైగా ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గోదావరికి వరద పెరుగుతుందే తప్ప తగ్గదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం మేడిగడ్డకు 41,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 8 బ్లాకుల్లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టుకు వరద పెరిగింది. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో గోదావరి ఉపనదులపై ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, కిన్నెరసానిలో వరద పెరిగింది. రోజు రోజుకు వరద పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలవరం దగ్గర గోదావరి నీటి మట్టం పెరిగింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద నీటి మట్టం దాదాపుగా 30 మీటర్లకు చేరుకుంది. దీంతో 48 గేట్ల నుంచి 1,00,000 క్యూసెక్కుల వరద స్పిల్వే ఛానల్లోకి వెళ్తోంది. అల్లూరి జిల్లాలో వర్షం బీభత్సం క్రియేట్ చేసింది. గండిపోచమ్మ ఆలయానికి వరద పోటెత్తింది. ఇవాళ రేపో ఆలయానికి వరద నీరు ప్రవేశించే అవకాశం ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రంపచోడవరం, గోకవరంలో రహదారులు నీట మునిగాయి కూడా. అటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప, కట్టలేరు దగ్గర వరద ఉధృతితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వరద వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి 2 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. గోదావరి నదికి వరద వస్తున్న కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. జూన్ మొదటి వారంలోనే కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదన్నదైతే నిజం. కృష్ణా నదికి వరద రాకపోవడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్ తగ్గుతున్నాయి. దీంతో తాగడానికి తప్ప సాగుకు నీటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఇకపై వచ్చే వర్షాలు, జూలైలో వచ్చే వరద జలాల ఆధారంగానే ఈ ఏడాది తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయా లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటాయి. నిజానికి జూలై మొదటి వారానికే కృష్ణా నదికి వరదలు వచ్చేవి. ఇప్పుడు జూలై వచ్చి 2 వారాలు దాటినా ఆ పరిస్థితి ఇంకా కనిపించడం లేదు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉంటుంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 813 అడుగులు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలంలో 29 టీఎంసీల డెడ్ స్టోరేజ్, ప్రస్తుతం 36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటికి ఇబ్బంది లేకపోయినా సాగునీటికి విడుదల చేయాలంటే మాత్రం కృష్ణానదికి వచ్చే వరదలే ఆధారం. దీనికోసమే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కృష్ణానదిలో నీళ్లు నిండుకుంటుంటే గోదావరికి మాత్రం వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణానది కాలువలోకి వదులుతున్నారు. 20 పంపుల ద్వారా కుడి కాలువలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 4 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేశారు. దీంతో ఏపీలోని కృష్ణా బేసిన్ డెల్టాను గోదావరి నీళ్లు ఆదుకుంటున్నాయి. 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న 13.5 లక్షల కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టిసీమ వద్ద ఉన్న లిఫ్ట్ లో గోదావరి నీటి మట్టం 14 అడుగులకు చేరడంతో నీటిని పంప్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడిప్పుడే కృష్ణానదికి కూడా వరదలు వస్తున్నాయి. తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గత ఏడాది కంటే ఆశాజనకంగా వరద వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తుంగభద్ర రిజర్వాయర్ లో 31 టీఎంసీలకు పైగా వరద వచ్చింది. ఇన్ఫ్లో 18,000 క్యూసెక్కులకు ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగితే లో లెవెల్ కెనాల్ ద్వారా ఆలూరు, అదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలకు నీటిని అందించే ఛాన్స్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు భారీగా వర్ష సూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు 2 రాష్ట్రాల్లో బలపడ్డాయి. దీనికి అల్పపీడనం కూడా తోడైంది. దీంతో రాయలసీమ నుంచి తుంగభద్ర వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈశాన్య అసోం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు 2 ద్రోణులు కొనసాగుతుండటంతో ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు, అల్లూరి, మన్యం, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సో మరో వారం రోజుల్లో 2 రాష్ట్రాల్లోని నదులు ఉప్పొంగుతాయని అంచనా వేస్తున్నారు. గోదావరితో పాటు కృష్ణానదికి కూడా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్తున్నారు.